feel pressurized. సో ఏంటి ఎక్కడ ప్రెషర్ వచ్చింది? ఇప్పుడు ప్రెషరైజ్డ్ అంటే ఎక్కడ ప్రెషర్ వచ్చింది? పైనుండి పైనుండి దబానానే యాక్చువల్లీ ఇందులో ఏంటంటే అది కింద నుండి అనమాట, కింద నుండి అనమాట. శరీరం నుండి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందండి. అంటే ఏంటంటే శరీరానికి అనుకూలమైన ఆస్వాదన కావాలి, శరీరానికి అనుకూలమైన ఆస్వాదన కావాలి. అయితేనండి ఇంకేమున్నాయి? ఓకే, అన్ని మొత్తం జ్ఞానేంద్రియాల ద్వారా ఆస్వాదన కావాలి. ఓకే, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బాడీ నీడ్స్ కంఫర్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టేజ్ తర్వాత కంఫర్ట్ జోన్ దాటుతున్నాం అనుకోండి, అప్పుడు వీ స్టార్ట్ గెటింగ్ డిస్టర్బ్డ్, రైట్? సో ఈ డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మనసు. ఓకే, మనసు నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఏదైతే ఆస్వాదించాలనుకుంటున్నామో అది దొరకట్లేదు, ఏదైతే దొరుకుతుందో దాని ద్వారా అలాంటి ఆస్వాదన రావట్లేదు. ఇప్పుడు ఆస్వాదన దగ్గర ఫిక్స్ అయిపోయాం మనం, లాక్ ఇక్కడ అయిపోయింది. ఓకే, లాక్. అయితే ఈ ఆస్వాదనలో 3 రకాలుగా ఆస్వాదనలు ఉన్నాయి. ఒకటి రుచి మూలక ఆస్వాదన, రుచి మూలక ఆస్వాదన. రెండవది మూల్య మూలక ఆస్వాదన. మూడవది లక్ష్య మూలక ఆస్వాదన. రుచి మూలక ఆస్వాదన, మూల్య మూలక ఆస్వాదన, లక్ష్య మూలక ఆస్వాదన. మూడు రకాలుగా ఆస్వాదన. సో ఇప్పుడు ప్రధానంగా ప్రాబ్లం ఇక్కడ నుంచి రుచి మూలక ఆస్వాదనలో ఉండాలనుకుంటున్నాము, దాన్ని చయనం చేస్తున్నాము, దాని ద్వారా ఏదైతే ఆస్వాదన పొందాలనుకుంటున్నామో దాని కంటిన్యూటీ ఉండట్లేదు. ఓకే, సో కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాం, రావట్లేదు. ఇది రుచి మూలక ఆస్వాదనలో కంటిన్యూటీ లేదు. ఓకే, తర్వాత మూల్య మూలక ఆస్వాదన ఏంటి? మూల్యాలను ఆస్వాదించాలనుకుంటున్నాం. మూల్యాలను ఆస్వాదించాలి అంటే సంబంధాన్ని చయనం చేయాలి. మూల్యాన్ని ఆస్వాదించాలనుకుంటే సంబంధాన్ని చయనం చేయాలి. అంటే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రిలేషన్షిప్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ దిస్ మూల్య ఆస్వాదన. అయితే సంబంధాన్ని ఫోకస్ చేయకుండా మనము మిగతావన్నీ యూజ్ చేస్తున్నాం. ఏమి యూజ్ చేసాం? నిన్న 4 చెప్పాను కదా, అవేంటి? ఇంకోటి యాడ్ చేస్తున్నాను. ఓకే, 1 more. ఓకే, నిన్న ధనం దాంట్లో ప్రయోగించలేదు, ఇవాళ ధనం కూడా ప్రయోగిస్తున్నాను. సో ఏమేమైంది? రూపము, బలము, ధనము, పదవి, బుద్ధి. సో నిన్నటి కంటెక్స్ట్లో అది అక్కర్లేదు, ఇవాళ కంటెక్స్ట్లో కావాలి, మనీ కూడా కావాలి, రైట్? సో రూపము, బలము, ధనము, పదవి, బుద్ధి. ఓకే, ఇవి ఐశ్వర్యాలంటివి, మనిషికి ఐశ్వర్యం అంటే ఇవే. ఓకే, అయితే ఇప్పుడు ఏంటనంటే మూల్యాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాము, కానీ ఏది ప్రయోగిస్తున్నాము? ఇలాంటివన్నీ ప్రయోగిస్తున్నాం. సో మూల్యాన్ని ఆస్వాదించాలి అంటే సంబంధాన్ని చయనం చేయాలి. సంబంధం, రిలేషన్షిప్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రిలేషన్షిప్ దెన్ ఆటోమేటికల్లీ మూల్యాలని వస్తాయి, అంటే మూల్యాస్వాదన జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే మూల్యాస్వాదన అనేది మన లోపల జరగాలి, కానీ వేరే వాళ్ళ నుంచి పొందాలనుకుంటున్నాం దాన్ని. అంటే ఇది ఎక్స్టర్నల్ డిపెండెన్సీ. పొందాలనుకుంటున్నాం చూడండి, ఇది ఎక్స్టర్నల్ డిపెండెన్సీ, రైట్? సో ఈ ఎక్స్టర్నల్ డిపెండెన్సీతో యూనివర్సాలిటీని రీచ్ అవ్వలేము, నాట్ పాసిబుల్. కానీ యూ ఫీలింగ్ అండ్ యూ గివింగ్ ఈజ్ పాసిబుల్. అన్కండిషనల్లీ యూ ఫీలింగ్ ఇన్సైడ్ అండ్ యూ గివింగ్ టు అదర్స్, దట్ ఈస్ పాసిబుల్. బట్ ఇప్పుడు ఏమైందంటే వేరే ఇప్పుడు ఎలా ఉందంటే వేరే వాళ్ళు నాతో ఇలా బిహేవ్ చేయాలి అనుకున్నాను నేను. ఓకే, చేయట్లేదు, అలా ప్రాబ్లం వచ్చేసింది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అన్కండిషనల్ లెవెల్ అందరితో సాధ్యమా? అవుతుందండి, అందరితో. టేక్స్ వెరీ లాంగ్ టైం. We have that much time. Yes, అన్కండిషనల్ అది కావాలి, కానీ ఇప్పుడు ఏమైందంటే పొందాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చింది అంటే మనము యాక్సెప్టెన్స్ పొందాలనుకుంటున్నాము, అక్కడ ప్రాబ్లం వచ్చింది. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీలింగ్స్ కావాలనుకుంటున్నాం, అక్కడ ప్రాబ్లం వచ్చింది, అది రావట్లేదు.
సో ఏమవుతున్నాయి, ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది రావట్లేదు. సో ఇప్పుడు ఏమైంది, డిపెండెన్సీ అయిపోయింది కదా. అంటే వేరే వాళ్ళు నాకు ఏదో ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు, అందుకనే అది నాకు బాధకి కారణమైంది. సో ఆ బాధకి కారణం, ఈ ఫీలింగ్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ మనిషి దగ్గర నుంచి రావట్లేదు, ఆ మనిషి కారణం అయిపోయాడు. సో ఆ మనిషి గుర్తు రాగానే ఏదో ఒక స్ట్రెయిన్ లోపల జరుగుతుంది కదండి. ఆ మనిషి గుర్తు రాగానే ఏదో ఒక స్ట్రెయిన్ సడన్గా, ఓకే, ఎనీబడి, ఓకే, బీ ఇట్ ప్రిన్సిపల్, బీ ఇట్ యువర్ ఫ్రెండ్, బీ ఇట్ యువర్ కొలీగ్ ఆర్ ఎనీబడి, వాళ్ళు గుర్తు రాగానే ఏదో తిరుగుతుంది లోపల. ఓకే, ఏం తిరుగుతుంది, ఆ ఫ్రీ ఫ్లో లేదు. కోపం ఎక్కడొచ్చింది ఇందులో, కోపం ఎక్కడుంది, కోపం ఎక్కడుందండి దీంట్లో, ఓకే, లేదు ఇక్కడ ఉంది. ఎక్స్పెక్టేషన్లో ఇట్ ఈస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్నేహము. ఓకే, స్నేహము అనే మూల్యం ఇక్కడ ఉంది. స్నేహము అనే మూల్యము, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్ అనే మూల్యం ఉంది చూడండి, అది మనసు దగ్గర ఉంది, మనసు దగ్గర ఉంది. సో స్నేహంతో కావాల్సింది ఏంటి, నిష్ఠ. నిష్ఠ, నిష్ఠ అంటే ఏంటి, కమిట్మెంట్. ఓకే, సో కమిట్మెంట్ అంటే అగైన్ ఐఎమ్ ఎక్స్పాండింగ్ ఇట్. వాట్ ఈస్ కమిట్మెంట్? కమిట్మెంట్, ఐఎమ్ కమిటెడ్ టు అదర్ పర్సన్, అన్కండిషనల్. సో ఎదుటి మనిషి ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్, దట్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్స్ దట్ పర్సన్. రైట్, ఇప్పుడు ఏమైంది, సో ఎదుటి మనిషి ఎలా ఉన్నా సరే అన్నాం, మెల్లమెల్లగా ఎలా ఉన్నా సరే కాదు, అది కొంచెం ఆ మనిషిలో తేడా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మన లోపల మూల్యం యొక్క వ్యాక్యూమ్. ఓకే, సో మన లోపల మూల్యం ఎంత ఉండాలి, ఓకే, ఇంత లేదు అసలు, ఇంత ఉంది, అవసరం ఇంతది ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇంత ఉంది, అవసరం ఇంతది ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, సో మిగతా ఎంతనైతే గ్యాప్ ఉందో అంత గ్యాప్లో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంత గ్యాప్లో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రెస్ ఏంటంటే ఇది ఎలా అయితే ఉందో దీన్ని అలానే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం, అది యాక్సెప్ట్ చేయట్లేదు. క్లియర్, ఇది ఎలా అయితే ఉందో దాన్ని అలానే యాక్సెప్ట్ చేయమంటున్నాం, యాక్సెప్ట్ చేయడం అయినా ఫోర్స్ఫుల్లీ చేయిస్తున్నాం. సో అందుకనే థాట్లో డిస్హార్మనీ ఉంది, దీన్నే మనశ్శాంతి కోల్పోవడం అంటారు, దీన్నే మనశ్శాంతి కోల్పోవడం. ఇఫ్ దెర్ ఇస్ ఎ డిస్హార్మనీ ఇన్ థాట్, అదే మనశ్శాంతి కోల్పోవడం అంటారు. అప్పుడు ఏమైంది, దే విల్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ డిజైర్స్. ఒకటి అనుకుంటున్నాము, ఇంకోటి జరుగుతుంది. రైట్, జరుగుతుంది అంటే అది కూడా అనుకుంటున్నందుకే జరుగుతుంది. సో రెండు పక్క పక్కన ఉన్నాయి. అనుకోవట్లేదు అది ఉంది, అంటే నేను అనుకోవట్లేదు అనుకుంటున్నాను కానీ ఉంది, అది నేను అనుకుంటున్నాను అది ఉంది, ఈ రెండు దే ఆర్ ఫైటింగ్. సో దిస్, ఓకే, సో దిస్ ఈజ్ రీజన్ ఫర్ అన్హ్యాపీనెస్. ఓకే, సో మనసులో ప్రాబ్లం వచ్చింది, అశాంతి అండ్ దిస్ వన్. సో లాస్ట్ టైం డిఫైన్ చేశాను కదా, సుఖం ఇక్కడ ఉంది, శాంతి ఇక్కడ ఉంది, సంతోషం ఇక్కడ ఉంది, ఆనందం ఇక్కడ ఉంది. వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్, పరమానందం ఇక్కడ ఉంది. ఓకే, రైట్. సో సుఖం, శాంతి, సంతోషం, సుఖం, శాంతి, సంతోషం, ఆనందం, పరమానందం. సో ఈ త్రీ ఉన్నాయి చూడండి. లెట్ us డిస్కస్ ఆన్ దీస్ త్రీ థింగ్స్ ఫస్ట్. ఓకే, సో ఇది ఎలా అయితే ఉందో దాన్ని, ఒక నిమిషం సార్, ఇది ఎలా అయితే ఉందో అలా దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాము, కానీ అవ్వట్లేదు. ఇది ఎలా అనుకుంటుందో ఇది అలా జరగాలి. ఓకే, అది కరెక్ట్. అంటే ఇక్కడ నుండి ఇది నియంత్రించబడాలి, ఇక్కడ నుండి ఇది నియంత్రించబడాలి, ఇక్కడ నుండి ఇది నియంత్రించబడాలి. ఓకే, ఇప్పుడు దీని మాట లేదు. దిస్ వీఆర్ నాట్ టాకింగ్ రైట్ నౌ. టాకింగ్ మీన్స్ దిస్ ఈజ్ నాట్, వీఆర్ నాట్ యూజింగ్ దిస్ వన్. సో బాడీ సెంట్రిక్ లివింగ్తో మనసు పైన ప్రభావం పడుతుంది. ఏంటి, ఆస్వాదన యొక్క ప్రభావం, అది కూడా రుచి మూలక ఆస్వాదన యొక్క ప్రభావం. దాన్ని ఇది యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం, ఫోర్స్. దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం. సో ఇవన్నీ ఒక క్షోభ అంటారు చూడండి, మానసిక క్షోభ. ఏంటంటే రివర్స్ డైరెక్షన్లో వీఆర్ ప్రెషరైజ్డ్. దట్స్ వై ఎప్పుడు కూర్చున్నా ఏ టైంలో మీరు ఒక్కసారి లోపల ఇంట్రాస్పెక్షన్ చేయగానే ఎన్నో కనిపిస్తున్నాయి అక్కడ. ఏంటంటే అన్ని డిస్హార్మనీ. ఇంకొక సైడ్లో ఏంటంటే మన గురించి మనం ఒక నీట్ పిక్చర్ గీసి పెట్టుకున్నాం. నేను మంచివాడిని, నేను స్వతహాగా మంచివాడిని, బేసికలీ ఐఎమ్ ఏ గుడ్ పర్సన్, అంతే కదండి, బేసికలీ ఐఎమ్ ఏ గుడ్ పర్సన్. సో ఈ గుడ్ పర్సన్ బట్ బ్యాడ్ అవుట్కమ్ రెండు కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు లెట్ us నాట్ రిఫర్ టు అదర్ పీపుల్, ఓకే, ఫర్ టుడే.
లెట్ us డిస్కస్ అబౌట్ అవర్ స్టేట్ ఓన్లీ, వేర్ ఈజ్ ద ప్రాబ్లమ్. ఓకే, దాని మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాం. సో నౌ దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్. సార్ ఇప్పుడు లాస్ట్ వన్ ఉంది కదా సార్, ఎక్స్పెక్టేషన్. అవును సార్. జనరల్గా మనకి కాన్ఫ్లిక్ట్ అనేది జనరల్గా ఎక్కడే మనకి స్టార్ట్ అవుతుంది అంటే మనం ఎక్స్పెక్టేషన్ ఏదో ఒకటి చేస్తాము, చేసేటప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయితే అది థాట్లో మెయిన్ ఇది అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఒక ఎగ్జాంపుల్ సార్, రీసెంట్గా నాకే జరిగింది. నా చైల్డ్ అంటే నా డాటరు 5th వచ్చింది సార్. నేను ఇంతకుముందు శ్రీ చైతన్యలో చదివించేవాడిని, విజయనగరం నగరం సార్లలో వర్క్ చేస్తాను. ప్రక్కనే 4th సిటీ అని స్కూల్ ఉంది, అది చాలా బాగుంది సార్. మ్యాక్సిమం మా కొలీగ్స్ కూడా వాళ్ళ పిల్లలు అక్కడ చదివిస్తున్నారు, ఇక్కడ అక్కడ చదివిస్తున్నారు, కంపేరిటివ్గా అక్కడ బాగుందని చెప్పారు 4th సిటీ. అయితే నేను నా వైఫ్కి చెప్పాను, సో ఇక్కడ శ్రీ చైతన్యలో బాగోలేదు, కంప్లీట్గా ఏదో స్టేట్ వైడ్లో ఏదో ఫాలో అవుతున్నారు, ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, దీంట్లో జాయిన్ చేద్దామని. సో అక్కడ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు నో దీంట్లోనే కంటిన్యూ చేయాలని అన్నారు. అయితే ఒకరోజు ఒక 2 days నేను ఆలోచించాను సార్. అంటే నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది తప్ప, నేను తీసుకున్నటువంటి నిర్ణయం రైట్ అని ఆలోచించాను. సో యాక్చువల్గా ఏంటంటే మెజారిటీ ఒపీనియన్ ప్రకారం మా కొలీగ్స్ ఇంకా అదర్ పర్సన్స్ తీసుకుంటే నేను తీసుకున్న నిర్ణయం రైటే. కానీ అక్కడ నా విషయంలో అంటే నేను స్కూల్ చేంజ్ చేస్తాము అనే విషయంలో నా వైఫ్కి ఆ విషయంలో రైట్ అండర్స్టాండింగ్ లేదు. సో అల్టిమేట్లీ నేనేం చేశానంటే ఆఫ్టర్ 2 days థరోలీ థింకింగ్, ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ టు కంటిన్యూ ఇన్ శ్రీ చైతన్య. అంటే ఇప్పుడు అట్లాంటి సందర్భాల్లో ఆ థాట్స్ అనేవి ఉన్నాయి కదా సార్, ఆ థాట్లో మనం పునరాలోచించుకొని అగైన్ మళ్ళీ ఎక్స్పెక్టేషన్ దగ్గరికి రావడానికి అవకాశం ఏమన్నా? సో ఇందులో ఏంటంటే మీరు అంటే అవుట్కమ్ ఓకే ఎన్నో ఉన్నాయి దాంట్లో. సో ఇక్కడ మీ డిజైర్ లెవెల్స్ ఉన్నాయి కదండి, డిజైర్లో ఏదో ఉంది. సో దాని ప్రకారంగా ఏదో కార్యక్రమం మీరు ఏమంటారు ప్రపోజ్ చేశారు, అది యాక్సెప్ట్ అవ్వలేదు. సో యాక్సెప్ట్ అవ్వనందుకు డిస్హార్మనీ ఉంది. అయితే ఈ డిస్హార్మనీ వచ్చింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్హార్మనీ మీ లోపల ఉంది. ఓకే, సో ఎదుటి మనిషి లోపల ఉందా లేదా అనేది తర్వాత వద్దాం. మీ డిస్హార్మనీ మీ లోపల ఉంది. ఈ మీ లోపల ఉంది అన్నదానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పింది యాక్సెప్ట్ అయిపోయింది అనుకోండి, డూ యూ థింక్ ఇట్ ఈస్ దెర్ ఈస్ ఎ హార్మనీ? నో, దెర్ ఈజ్ నో హార్మనీ ఇన్ దట్. ఇప్పుడు ఏమైందంటే మన లోపల ఒక మాన్యత అనేది వేరే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మనం హార్మనీ ఫీల్ అవుతున్నాము. ఓకే, మన కోరిక ఏదో నెరవేరట్లేదు కాబట్టి డిస్హార్మనీగా ఫీల్ అవుతున్నాం, రైట్. సో ఈ రెండిట్లో మన సంబంధం ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది చాలా ముఖ్యం. అయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధంలో ఏంటనంటే ఈ 3 ఉన్నాయి చూడండి, ఈ 3 ఉన్నాయి కదా. అయితే ఈ 3 అంటే కనబడాల్సిన అవసరం ఉందండి, రైట్. ఈ ఆశ అనేది ఉంది చూడండి, ఆశ. ఈ ఆశ అనేది ఒకటే అవ్వాలి. ఓకే, ఆశ అనేది ఒకటే అవ్వాలి. సో దాని మీనింగే మ్యారేజ్ అండి. ఓకే, 2 శరీరాలు ఒకటే ఆశ అన్నట్టు, రైట్. అది అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు తీసుకునే నిర్ణయాలకి మీరెంత హ్యాపీగా ఉంటారో భార్య కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. భార్య తీసుకునే నిర్ణయాలకి ఆవిడెంత హ్యాపీగా ఉంటుందో మీరు కూడా అంతే హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆస్వాదనలు 2 అయిపోయాయి. ఓకే, నాది నీది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆస్వాదన 2 అయ్యాయి అంటే దానికి కారణం ఏంటి? ఆలోచనలు 2 అయ్యాయి. ఓకే, ఆ 2 ఏంటి? 20 ఉన్నాయి అందులో. ఓకే, దీంట్లో 100 ఉన్నాయి. ఓకే, సో ఏ కోరిక ఆధారంగా ఈ ఆశ వచ్చింది, ఏ కోరిక ఆధారంగా ఆ ఆశ వచ్చింది అనేది ఇక్కడ ఇదంతా దెర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్. అయితే ఇప్పుడు ఆ ఇష్యూ యాంప్లిఫై అయ్యింది, సంబంధం తగ్గిపోయింది. ఓకే, సో సంబంధంలో మూల్యాలు అవసరం అని చెప్పాను కదండి, మూల్యాలు. ఓకే, ఈ మూల్యాలు అర్థం కాని సంబంధం అనేది నిర్వర్తించడం అనేది చాలా కష్టం. అయితే ఈ మూల్యం ఉంది కదా, ఇక్కడే ఉంది ఆశ. ఎందుకంటున్నానంటే భార్యాభర్తల సంబంధంలో స్నేహం అనేది ప్రధానమైన అంశం. అయితే దాంట్లో నిష్ఠ అనేది కావాలి. ఇప్పుడు ఈ పిల్లల చదువు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మేజర్గా ఏమంటారు కెరియర్ బిల్డింగ్ అప్ స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు దగ్గరే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఓకే,
సో కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కూర్చొని ఎప్పుడు రేపు పొద్దున డెసిషన్ తీసుకోవాలంటే ఇవాళ కూర్చుంటే కుదరదు. ఓకే, సో చాలా రోజుల నుంచి తెలిసి ఉండాలి. తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఫ్యామిలీ డెసిషన్ అవ్వాలి, నాట్ ఇండివిజువల్ డెసిషన్. ఇప్పుడు చాలా మటుకు ఇండివిజువల్ డెసిషన్సే అవుతున్నాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో యూ సిట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. ఎస్, ఎనీ అదర్? సో వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుందామండి. ఇన్ ద మీన్ టైమ్ వీ కెన్ కంటిన్యూ. ఎస్ సార్, మీరు అడగండి సార్. ఈ డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్స్ అనేటివన్నీ కూడాను కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. దానికి ఎంత టైం తీసుకుంటుంది సార్ ఇది? డ్యూరేషన్ ఆఫ్ డిజైర్, థాట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ డ్యూరేషన్ ఎంత కావచ్చు? లేదు. టైం. మరి అంత లోపల వీటిని సాల్వ్ చేసుకునే లోపల స్ట్రెస్ అనేది న్యాచురల్గా పడాల్సిందే. మరి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి పడేటటువంటి టైంలో దాని నుంచి ఉపశమనం పొందేటటువంటిది ఏదన్నా ఉందా? ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా, అవన్నీ ఉపశమనాలే. ఇక్కడ అని చెప్పేశారు, నాకు అర్థం కాలేదు. ఆ సుఖము, శాంతి, ఆనందము అంటే ఎక్స్పెక్టేషన్ నుంచి వచ్చే సుఖము అనుకుంటా. అవునండి, ఎక్స్పెక్టేషన్లో హార్మనీ ఉంటే ఆ ఫీలింగ్ని సుఖము అంటాం. ఓకే, థాట్ నుంచి వచ్చేది శాంతి. థాట్ హార్మోనియస్ థాట్స్ ఉంటే శాంతి అండి. నెక్స్ట్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ డిజైర్స్, అది సంతోషం. ఇఫ్ దెర్ ఈస్ రైట్ అండర్స్టాండింగ్, ఆనందం. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ రియలైజేషన్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్, దెన్ అది పరమానందం అనుకోండి. సార్ మళ్ళీ ఐఎమ్ టేకింగ్ యువర్ క్వశ్చన్. అయితే దీంట్లో ఎప్పుడైతే మనం సెల్ఫ్ దగ్గర మాట్లాడతాం చూడండి, దానికి టైం కాన్సెప్ట్ లేదండి. టైం అనే కాన్సెప్ట్ లేదు. ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ఓన్లీ. ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ఓన్లీ. వెన్ వీ డిస్కస్ అబౌట్ ఫిజికల్ థింగ్స్, దెన్ దెర్ ఈస్ టైం. బట్ సెల్ఫ్ దగ్గర టైం కాన్సెప్ట్ లేదు. సో వీ కెనాట్ పుట్ దట్. మీరు అనేది కరెక్టే, కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ హ్యూమన్ వాల్యూస్ అనేటటువంటి దాంట్లో టోటల్గా మనిషి స్ట్రెస్ గురి కాకుండా లేదా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణం ఏర్పరచడానికి ఇదంతా కూడా చేసేది. కరెక్ట్. అయితే డ్యూరింగ్ ది టైం అంటే మనం స్ట్రెస్ అయ్యేటటువంటిది న్యాచురల్గా మనం వద్దనుకున్న స్ట్రెస్కు గురి కావాల్సి వస్తుంది, అది న్యాచురల్. మరి దాన్ని కూడా మనం తీసుకునేటటువంటి ఛాన్స్ లేదా? లేదు, అలాంటిది ఏం లేదండి. అండర్స్టాండింగ్ లేనంత వరకు ఎక్కడో మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మిస్టేక్ జరగదు, వచ్చిన తర్వాత ఏం లేదు ఇంకా. ఓకే సార్, మూలక ఆస్వాదనలో రిలేషన్ని ఫోకస్ చేయాలని చెప్పారు సార్. అవునండి. అంటే ఇప్పుడు లక్ష్య మూలక ఆస్వాదనలో వస్తానండి, లక్ష్యానికి రాలేదు, ఇంకా వస్తాను. ఓకే సార్, డిజైర్ ఈజ్ ప్యూర్, మంచి కోరిక, థాట్లో కూడా మంచిది, బట్ ఎక్స్పెక్టేషన్స్ మే బి డిఫరెంట్. దెన్ హార్మోనీలో ఏమన్నా చెప్పండి సార్. డిజైర్ ప్యూర్గా ఉంటుంది సార్, ఆలోచనలు కూడా కరెక్ట్. అంటే దేన్ని ప్యూర్ అంటున్నారు? డిజైర్ అంటే కోరిక. కోరిక ప్యూర్ అంటే మెజర్మెంట్ ఏంటండి? ప్యూర్ అంటే సరి అయిన కోరిక, చెప్పండి. స్వచ్ఛమైన ఒకటి ఎగ్జాంపుల్ అంటే యూనివర్సల్ పాఠాలు చెప్పడం, మంచిగా పాఠాలు చెప్పగలగాలి, టీచర్ అనిపించుకోవడం. ఓకే, రైట్. థాట్ మంచి ఆలోచన, కృషి చేస్తున్నాం, బట్ ఎక్స్పెక్టేషన్స్ మే బి డిఫరెంట్. రిజల్ట్స్ సరిగ్గా రావట్లేదు. దెన్ విల్ మూవ్ ఇన్ టు ద డిస్హార్మోనీ. అంటే హౌ టు బ్యాలెన్స్. మన మీద మనం వర్క్ చేయాలండి, అంతే. మన మీద మనం వర్క్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక పాఠం బాగా చెప్పాలనుకుంటున్నాను, ప్రూఫ్ ఏంటి దానికి? అంతేనా? మన అంతే కదా. అయితే ఎప్పుడైనా మనం పాఠం సరిగా చెప్తున్నాం అన్న దానికి ప్రూఫ్ మనమే. ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు మనలో హార్మనీ ఉంది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అయితే ఎదుట కూర్చున్న వాళ్ళకి, ముందర కూర్చున్న వాళ్ళకి అది అర్థమవుతుందా లేదా అనేది నెక్స్ట్ ఇష్యూ. అయితే ఫస్ట్ నేను చెప్పగలుగుతాను అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, దట్ ఈస్ ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు ఎలా చెప్పాలనేది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ మీ. నాకు సబ్జెక్ట్ అర్థమైపోయింది, ఎలా చెప్పాలి అని అంటే సంబంధం అవసరం అండి. ఎదుటి మనిషి ఎలాంటి వాతావరణం నుంచి వస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి అనుకూలంగా ఉండే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలా, ఎలా చెప్పాలి, ఇదంతా క్రియేటివిటీ. ఓకే, సో నేను పాఠం బాగా చెప్పగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చూడండి, అది ఇక్కడికి రూట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడికి రూట్.
మీరు ఎప్పుడైతే ప్యూర్ అన్నారు చూడండి, ప్యూర్ థాట్ అన్నారు కదా, ప్యూర్ డిజైర్ అన్నారు చూడండి. ప్యూర్ డిజైర్ అంటే ఎనీథింగ్ విచ్ ఈజ్ వెరిఫైడ్ బై న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఈజ్ ప్యూర్. ఓకే, అక్కడ ఇంప్యూర్ వెళ్ళదు, నాట్ పాసిబుల్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మీ దగ్గర 100 రూపాయల నోట్ ఉంది, జేబులో ఉంది, వేరే వాళ్ళు అడిగారు, మీరు చాలా బాగా కన్విన్స్ చేశారు 500 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి. మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోగలుగుతారా మీ దగ్గర 500 ఉన్నాయని? ఇప్పుడు మనని మనం చేసుకోలేకపోతున్నాం అనేది ఎలా జరుగుతుంది? అది మనం చేసుకోలేం కదా. there is 100 that's all. How can you say that you have 500? ఓకే, అయితే వాట్ ఎవర్ ఈజ్ రాంగ్ అండర్స్టాండింగ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ డూ, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇక్కడికి వెళ్ళేవి రైటే, ఇక్కడికి రాంగ్ వెళ్ళడం సాధ్యం కాదు. అందుకనే ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ కరెక్టే అంటాం చూడండి, అది ఇక్కడ రాంగ్ వెళ్ళదు. అయితే ఇక్కడైతే రాంగ్ వెళ్ళదు చూడండి, ఇక్కడ నుంచి మనం కనుక అంటే ఇఫ్ యూ ఆర్ యాక్సెసింగ్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ దెన్ దిస్ విల్ బికమ్ ప్యూర్. ఓకే, రైట్ డిజైర్స్, ప్యూర్ అనట్లేదు, ఇట్స్ రైట్ డిజైర్. ఓకే, దెన్ అవర్ థింకింగ్ ప్రాసెస్. ఓకే, వెన్ డిజైర్ ఈజ్ రైట్, సో థింకింగ్ ప్రాసెస్ విల్ ఫాలో దట్, దెన్ ఎక్స్పెక్టేషన్ ఆల్సో విల్ ఫాలో దట్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్లో ఏదో పొందాలి అనేది ఉండదు ఇంకా. ఓకే, ఇది మన లోపల ఫీలింగ్, ఎక్స్టర్నల్ డిపెండెన్సీ పోతుంది. సో యు ఆర్ ఫోకస్డ్ మోర్ ఆన్ యాక్షన్ ఓన్లీ, యువర్ యాక్షన్ ఓన్లీ. Okay, and your outcome, you will be able to evaluate the outcome of it. So other person is not in focus at that point of time. Yeah, any questions from viewers? Okay, so you can ask. Sir, Evananda? Yeah. ఇప్పుడు మన సెల్ఫ్లో ఈ డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్స్ విషయంలో మనం ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాతనే బాడీ రెస్ట్ తీసుకుంటుంది. అప్పటిదాకా బాడీ రెస్ట్ తీసుకోదేమో అనిపిస్తుంది. అంటే అప్పటిదాకా మనసు ఆలోచన చేస్తూనే ఉంటుంది, నిద్ర పట్టదు ఒక ఎక్స్పెక్టేషన్ బయటకు వచ్చేదాకా. మనకి ఇప్పుడు తెలిసింది ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, వర్క్ రేపు చేస్తాం, కానీ ఒక నిర్ణయానికి వచ్చేసాం, అప్పుడు ప్రశాంతంగా ఉంది అని అప్పుడు మాత్రమే బాడీ, అప్పటిదాకా బాడీ కూడా రెస్ట్లెస్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? యా, ఇప్పుడు ఏమవుతుందంటే సార్, బాడీతో చాలా ఇంట్రాక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు సెల్ఫ్, సెల్ఫ్ అండ్ బాడీ ఆర్ కో ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఏమైందంటే సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బాడీ అయ్యింది అనుకోండి, అయితే సెల్ఫ్లో ఏం జరుగుతుందో అదంతా బాడీ పైన రిఫ్లెక్షన్ పడుతుంది. ఓకే, సో ఇట్ ఈజ్ అప్ టు యూ వెన్ డూ యూ వాంట్ టు టేక్ ఎ డిసిషన్. ఓకే, కంక్లూజన్ రాకుండా కూడా రేపు డిసిషన్ తీసుకుంటానని కూడా వదిలేయచ్చు. ఓకే, రేపు డిసిషన్ తీసుకుంటానని వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, రైట్, సమ్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, సో మనకి ఒక టైం అనే ఒక మర్యాద ఉంది కదా, ఈ టైం. సో బ్రేక్ అనౌన్స్మెంట్ అయిపోయింది. బ్రేక్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత లాస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఇంకో 5 నిమిషాలు పడుతుందని అర్థమైంది నాకు. ఏం చేయాలి ఇప్పుడు? పట్టనివ్వండి, ఇప్పుడే చెప్పేస్తాను అదొకటి, లేదా అలా కాదు తర్వాత తీసుకుంటాం అనేది. ఈ 2 డిసిషన్స్ మన దగ్గరే ఉన్నాయి, 2 డిసిషన్స్ మన దగ్గరే ఉన్నాయి, రైట్. సో ఈ మర్యాద అనేది ఉంది చూడండి, సమయం యొక్క మర్యాద అనేది ఉంది చూడండి. ఒకవేళ నాకు అది దృష్టిలో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే, లేదండి బ్రేక్ తీసుకుందాము, లెట్ us డిస్కస్ ఆఫ్టర్ ద బ్రేక్. అలానే మనం అంటే బాడీతో ఇంట్రాక్షన్ ఉంది చూడండి. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ రెస్ట్, లెట్ us గో ఫర్ రెస్ట్. ఇప్పుడు ఏమైందంటే, అన్లెస్ అంటిల్ ఐ కంప్లీట్ దిస్ వర్క్ ఐ విల్ నాట్ టేక్ రెస్ట్. ఈ 2 మన ఆలోచనలే, ఈ 2 మన ఆలోచనలే. సో ఏది కరెక్ట్ అనేది యూ డిసైడ్, ఏది కరెక్ట్ అనేది యూ డిసైడ్. సో లైక్ సే ఇఫ్ ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఆఫ్ సంబడి, దెన్ ఐ ప్రిఫర్ టు డూ ఇట్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ఇట్ టు టుమారో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అదర్వైజ్, దెన్ ఐ విల్ గివ్ ప్రిఫరెన్స్ టు మై రెస్ట్ ఆఫ్ మై బాడీ, దెన్ ఐ విల్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ టుమారో. ఎందుకంటే పని ఎప్పుడూ అయిపోదు, పని ఉంది కదా, ఎప్పుడూ అయిపోదండి, ఎప్పటికే ఉంటుంది పని. ఓకే, ఇట్ ఈజ్ యూ హూ హ్యాస్ టు డిసైడ్. ఇప్పుడు మనం చాలా మటుకు కంప్లీట్ చేసేద్దాం, కంప్లీట్ చేస్తే ప్రశాంతంగా ఉంటాం అనుకుంటున్నాం చూడండి. ఎన్ని కంప్లీట్ అయ్యాయి అలా? అంటే ఆ పర్టికులర్ అసైన్మెంట్ కంప్లీట్ అయ్యి మనకు అనిపించేస్తే బాడీ ఫ్రీ అయిపోతుందండి. అప్ టు దట్ మార్క్. No, that is the problem, sir. That is when self is equal to body, that kind of tension we will have.
వెన్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బాడీ. సో అలానే మన సబార్డినేట్స్ సారీ మన బాస్లు అలానే అనుకుంటున్నారు. 5:30 అయిన తర్వాత కూడా ఈ పని 1 అవర్లో ఈ పని కంప్లీట్ అయిపోతే చాలు, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు అనుకోండి. మళ్ళీ 7 అయింది, 7 అయిన తర్వాత లేదు ఈ ఒక్క పని కంప్లీట్ చేసి వెళ్ళు నువ్వు, తర్వాత చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? అది సెకండరీ. కానీ మనం చెప్పేది ఒక వ్యక్తిగతంగా తీసుకున్నాం. సేమ్ థింగ్ సార్, అది సెల్ఫ్ తీసుకున్నప్పుడు నా అంతా నేను అనుకున్నాను అది కూడా సేమే, ఎగ్జాక్ట్లీ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. పోస్ట్ పేమెంట్ చేద్దాం అనుకుంటే బాడీ రెస్ట్ తీసుకోదండి. ఇంకా తల మిడ్ నైట్ మెలుగు వచ్చేసి మన అదే థాట్ వచ్చేస్తుంది, నిద్ర పట్టదు. So yeah, we'll take a break now and then we'll reassemble after 5 minutes.